విశాఖ తూర్పులో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఎన్నికల ప్రచారం చేశారు. అభ్యర్థి వెలగపూడి రామకృష్ణకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. జాలర్పేట 19వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తేజస్విని వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ విధానాలపై విమర్శలు గుప్పించారు. జాలర్పేట జోలికి ఎవ్వరొచ్చినా యుద్ధం చేస్తామన్నారు. మనందరం మర్చిపోయారు, 90% మద్యపానం మీద ఉంటాం. పలజాలమైన గ్రామాన్ని 150-200 సంవత్సరాల చరిత్ర గల గ్రామం ఉంది. ఆ గ్రామం ఎవరో రాజులదట. రాజుల పేరు చెప్పి పెద్దజాలపేట 38 ఎకరాల భూమి ఆనదట. 2500 కోట్ల రూపాయలు దొబ్బేద్దామని ప్రయత్నం చేశారు. మీరేళ్ళు తరుగు పెట్టారా లేదా? రే నాయన, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్దజాలపేటకి దోలికి వస్తే కబర్తా జాగ్రత్తని హెచ్చరిస్తున్నా. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రచారంలో ఫస్ట్ టైం ఇంతమంది ఆడవాళ్ళు చూస్తున్నారు. ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను మీ అందరికీ తెలిసిందే. ఈ మే 13న మన ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీ ఓటు ఎవరికి? నేను మీ అందరినీ అడుగుతుంది మీ భవిష్యత్తు కోసం, నా కోసము, ఎవరి కోసము, మీ పక్కింటి వాళ్ళ కోసం, ఎవరి కోసము కాదు, మీ భవిష్యత్తు కోసం, మీ అభివృద్ధి కోసం ఓటు వేయండి. మహిళలకి ప్రతి నెల 1500 ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా 3 LPG గ్యాస్ సిలిండర్లు కనెక్షన్ ప్రతి ఇంటికి. ఇంకా మహిళలకి ఫ్రీ RTC బస్ ట్రాన్స్పోర్ట్ అనేది లభిస్తుంది. అదే కాకుండా మన ఇంట్లో పిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యం. ఒక పిల్లున్నా, 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా 15,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్క పిల్లున్నా, 2 పిల్లున్నా ఖర్చు అంతే ఉంటుందా? కాదు. ఒక్క పిల్ల అయితే 15,000, 2 అంటే 30,000, 3 అంటే 45,000 ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మన రైతు కుటుంబాలకి కూడా ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరుగుతుంది 20,000.